ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ కాబోతుందా? మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారా? అమిత్ షా వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి విలవెల్లాడక తప్పదా అంటే అవుననేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ చేయబోతున్నారని, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని, అమిత్ షా వ్యూహానికి జగన్మోహన్ రెడ్డికి విలవిలాడక తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది అసలు వైసీపీలో? అంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే చెప్పి నేను వ్యవసాయం చేసుకోవటానికి రాజీనామా చేశాను అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేసుకోవటానికి ఇప్పుడు తర్వాత రిటైర్డ్ అయినాక ఏ పనైనా చేయొచ్చు, ఎవరు ఏదో ఇష్టం ఉంటే అది దానికి చేస్తారు. కానీ నీకు ఇంకా టైం ఉండి రిజైన్ చేస్తున్నావు ఇక్కడ. సో నీ ప్లానింగ్ ఏంటి, నెక్స్ట్ ప్లానింగ్ దేనికోసం? సో నువ్వు ఆల్రెడీ వేరే పార్టీతో కుమ్మక్క అయి ఉన్నారా అంటే ఇప్పుడైతే చెప్తున్నాడు నేను ఏ పార్టీతో కుమ్మక్క కాలేదు అని అంటున్నాడు. కానీ బీజేపీ వాళ్ళతో టచ్లో లేకుండా అయితే ఉండరు కదా. గతంలో ఉన్న సావాసం అయితే ఉంది బీజేపీతో ఆయనకి. సో బీజేపీని కాదని అయితే ఆయన ఏమి డెసిషన్ తీసుకుని ఉన్నాడా ఈ డెసిషన్ అనేది అయితే ఇంకా ఆయన చెప్పేదానికి ఎక్కడా కూడా పొంతన కుదరట్లేదు. ఒకవేళ మేబీ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఆడుతున్న డ్రామానా ఇది అనిపిస్తే ఒకవేళ డ్రామానే అవ్వచ్చు. ఎందుకంటే 43,000 కోట్ల ఇది ఏదైతే ఉందో ఈడీ కేసులు సిబిఐ కేసులు, దానిలో ఈయన A2 కదా, A1 జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి ఒక రైలుకు పట్టాలి ఎలాగో ఒకే ట్రాక్ మీద ఎట్లా పక్క పక్కనే ప్రయాణించాలి అలాగే ప్రయాణించాల్సిన వాళ్ళు వీళ్ళు. ముందు వెనక ప్రయాణం సాగాల్సిందే అంటారు. ముందు వెనక పక్క పక్కనే వెళ్లాల్సిందే. ఎందుకంటే ఒక రైలుకి పట్టాలి ఎలాగో అలాగే వీళ్ళు పక్క పక్కనే వెళ్లాల్సిందే. ఆ కేసు ఉంది కాబట్టి. సో వీళ్ళు ఎక్కడ డైవర్ట్ అయ్యేదానికి లేదు. సో అయినా ఇప్పుడు ఇది ఎందుకు డ్రామా అని అనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈయన వేసిన ప్లాన్ ఏదో నడుస్తుంది. సో ఎలాగో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అక్కడ ఢిల్లీలో ఇప్పుడు ఉండి చేసేది పొడి చేసేది ఏమీ లేదు. 4 ఏళ్ళు ఏమీ ఉండదు. సో రాజకీయంగా శూన్యం. కాకపోతే వాళ్ళ రాజకీయం మీద ఇంకోటి ఏంటంటే పార్టీ మటుకు ఉండే పరిస్థితి కాదు అనేది వాళ్ళకు తెలిసిపోయింది. సరే, సంపాదించిన ఆస్తులు దోచేసిన ఆస్తుల్ని ఎలా కూడబెట్టుకోవాలి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఆ కేసుల నుంచి మనం ఎలా బయటపడాలి. ఓకే, అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు, అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు, ఆస్తులను కాపాడుకునేందుకే ఇప్పుడు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి అలాగే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారా? రాజీనామా చేసి అంటే ఏం చెప్తారు? అంతే కదా, అదే కనపడుతుంది మనకి. కానీ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళిపో, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, నువ్వు ఇంకెప్పుడు నాకు కనపడకు అంటూ విజయసాయి రెడ్డి గారిని కొన్ని మాటలు వదిలేరని, దానికి హర్ట్ అయినటువంటి విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వాటి గురించి ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడని అంటున్నారు. కానీ ఆ మాట అనటానికి కూడా ధైర్యం చేయకపోవచ్చు. ఒకటి అన్నాడు అని అంటే ఆయన ఉండడు. విజయసాయి రెడ్డి గారినైనా లేపేసేదానికైనా ఎక్కడ ఎవరు వెనకాడేటట్టు కాదు. ఎందుకంటే వైసీపీ అంతా అదే పునాదులే రక్తంతో తడిసిన పునాదులతో వచ్చిన పార్టీ అనేది షర్మిల గారే చెప్పారు. సో నిజంగా ఆయన అవాయిడ్ చేసుంటే అది విజయసాయి రెడ్డి గారికి థ్రెట్టే, నిజంగా అవాయిడ్ చేసుంటే. కానీ విజయసాయి రెడ్డిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డిగా? విజయసాయి రెడ్డి గారికి ఎలా థ్రెట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంకా ఎలా ఉంటుంది అనేది ఎందుకు, థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే ఈయన అప్రూవల్ గా నిజంగా కానీ ఆయన విభేదించుంటే, ఇక్కడ విభేదించకుండా చేస్తే డ్రామా ఇది. ఇప్పుడు నిజంగా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధల కారణం చేతనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పుంటే, ఆయన ఇప్పుడు ఈ కేసులన్నింటిలో కూడా అప్రూవ్గా మారితే జగన్మోహన్ రెడ్డి కూడా జైలు జీవితం అనుభవించక తప్పదు కదా. మరి ఎవరికి థ్రెట్ అంటారు? నేను చెప్పేది ఏంటంటే నిజంగా థ్రెట్ ఉంటే ఈయన ఎక్కడ అప్రూవర్గా మారిపోతాడు అనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఉంచరు. ఇక్కడ ఓపెన్ గా కనపడుతుంది. సో ఓకే, ఆయన అసలు సజీవంగానే ఉండరంటారా? ఓకే, ఇప్పుడు నిజంగా ఆయన అవాయిడ్ చేశారు, ఆయన వెళ్ళిపోతాడు, అప్రూవల్ గా మారిపోతాడు. సో A1కి ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. సో ఎందుకు ఉంచుతారు అలాంటప్పుడు? ఖచ్చితంగా ఉంచరు కదా. సో ఒకవేళ వాళ్ళిద్దరు డ్రామా కానీ అయితే
ఇద్దరు కలిసి ఉమ్, సో మిగతా పార్టీలని కానివ్వండి, ప్రజల్ని కానివ్వండి, అందరినీ ఒక డైవర్షన్ లెక్క తీసుకెళ్ళి ఉమ్, ఈయన కూడా యూకే వెళ్ళి సెటిల్ అవుతాడు. ఓకే. వ్యవసాయం చేస్తానన్నాడు కానీ ఇండియాలోనే చేస్తానని చెప్పలేదు కదా. ఉమ్. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన లండన్ పర్యటనలో ఉన్న సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏమో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. చంద్రబాబు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో మంత్రాలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇప్పుడు వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఏంటి అసలు ఏమైనా జరిగిందా? ఏదైనా పరిణామాలు అంటే ఈ రెండు పరిణామాలకి ఏదైనా లింక్ ఉందా? ఆ లింక్ వల్లే ఇప్పుడు రాజ్యసభకి అలాగే వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చిందా? ఇప్పుడు ఏంటంటే కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో కేసులన్నీ కూడా తిరగదోడుతున్నారు. ఉమ్, సో సుప్రీంకోర్టే ఏమని చెప్పింది? సో సిబిఐని ఈడీని ఏమంది? మీరు ఎక్కడైనా మేనేజ్ అయ్యారా? ఉమ్, మీరు మేనేజ్ అయినట్టే ఉన్నారు. ఎలా ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు, ఉమ్, ఎందుకు కేసులు ముందుకు నడపలేదని సుప్రీంకోర్టే అడిగింది ఉమ్, సిబిఐని ఈడీని. అడిగినప్పుడు వాళ్ళు ఎలా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదనే దానికి ఓపెన్గా తెలుసు కదా. ఉమ్, సో ఇలాంటి టైంలో ఆ కేసులు ఎలాగో ముందెళ్తాయి, ముందుకు నడుస్తాయి, నడిచే టైం వచ్చేసింది ఇప్పుడు. సో మళ్ళీ అరెస్ట్లు అవ్వటం, జైలుకి వెళ్ళటం, ఈ గోలంతా ఉంటుంది. రేపు జగన్ ఇండియా వచ్చి జైళ్ళల్లో కూర్చోవాలని అయితే అనుకోడు కదా. ఉమ్, సో ఎలాగో పార్టీ పోయింది, ఇక్కడ ఇంకా లేదు. ఉన్న 11 సీట్లతో 11 మంది ఎమ్మెల్యేలో కూడా చాలా మంది లేరు, ఉమ్. వాళ్ళు కూడా మారిపోయారు. ఆ అంటే పార్టీ ఈ అసలు పార్టీ సార్వత్రిక చూస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి గుడ్ బై చెప్తూ ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే 3 రాజ్యసభ సభ్యులు వారి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి గారు ప్రకటించి ఈరోజు రాజీనామా కూడా చేశారు. అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారని ఒక వార్త వస్తుంది. దాంతోపాటుగా మరో 2 రాజ్యసభ ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్ళారని, అక్కడ వారు రాజీనామా చేసే యోచనలో ఉన్నారన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అయోధ్య రామిరెడ్డి గారు, ఇంకొకరి పేరు కూడా బలంగా వినపడుతుంది. గురుమూర్తి ఎంపీ. సో వీళ్ళు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది? నిజంగా వైసీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేసేటువంటి అవకాశం ఉందా? ఆ పరిస్థితులు కనపడుతున్నాయా? మునిగిపోయిన నావలో ఎవరు ఉండలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలు జీవితమా, ఇండియా వస్తాడా రాడా, వస్తే ఇక్కడ పార్టీ స్థిరంగా నిలబడగలుగుతుందా లేదా, ఒకటి కాదు ఇప్పుడు ఉండేది. RRR గారి కేసు ఒకటి ఉంది, అది చూడాలి. దానిలో A3గా ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తర్వాత 43,000 కోట్ల అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి. సో అది చూడాలి. ఇంకోటి వివేకానంద రెడ్డి గారి హత్య. సో ఇవి 3 కంపల్సరీ ఇప్పుడు కోర్టులో ఉన్నటివి. సో ఇవి ఆయన సీఎం గా ఉన్నాడు కాబట్టి దాన్ని ఇప్పటి వరకు నడవనివ్వకుండా ఈయన మేనేజ్ చేయగలిగినంత వరకు చేసుకుంటూ, వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కానీ ఇక అది చెల్లదు కదా. సో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు మళ్ళా కేసులు తిరగదోడుకుంటాం కాబట్టి ఈ గోలంతా ఎందుకు, ఆయన రాకుండా పోవచ్చుగా, అక్కడ నుంచి రాకుండా పోవచ్చు. సో ఈ నాయకులకే కావచ్చు, వీళ్ళకందరికీ కూడా వేరే ప్లాట్ఫామ్ ఖచ్చితంగా చూసుకుంటారు కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం వెనక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి హస్తం ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ హస్తం ఉందా లేదా అనే దానికన్నా వాళ్ళకి ఇక్కడ బీజేపీ కంటే కూడా ఎన్డీఏ, అదే ఎన్డీఏ కూటమితో ఉన్న ప్రభుత్వం. సో వాళ్ళది ఇప్పుడు అంత ఉండకపోవచ్చు. బీజేపీ అంటే రేపు పొద్దున ఏమైనా కేసులు పడుతాయి. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా, వెళ్ళినప్పుడు అమరావతి ఏపీకి వచ్చినప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి కూడా డిస్కషన్ వచ్చింది అని అంటే, ఆయనకి ఈ ప్యాలెస్ల పిచ్చేంటి అనే ఆలోచన కూడా అక్కడ వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఎలా ఉంటుంది అంటే, మొత్తం ఇప్పుడు చిత్రగుప్తుడి దగ్గర చిట్టా ఉన్నట్టు వీళ్ళ చిట్టా అంతా అమిత్ షా గారి దగ్గర ఉంది. సో అది ఏ రోజైనా బ్లాస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనం తట్ట సర్దుకొని ఎటైనా పారిపోదాం అన్న దీనిలో ఉన్నారు. ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి అంటే కేంద్రానికి మధ్య వారిగా విజయసాయిరెడ్డి పనిచేశారు. ఇప్పుడు ఆయనే పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి దుకాణం బందేనా? ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ల్యాబింగ్ అంతా చేస్తా ఉన్నది ఇప్పటి వరకు కూడా.
విజయసాయి రెడ్డి గారు. అంటే పార్టీ ఫస్ట్ నుంచి పెట్టిన దగ్గర నుంచి చూసినా కానివ్వండి, ఆయనకి గతంలో వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న డీలింగ్సే కావచ్చు, ఆయన వాళ్ళ ఆస్తుల చిట్టా అంతా ఉండేది కూడా విజయసాయి రెడ్డి గారి దగ్గరే కదా. జగన్మోహన్ రెడ్డి గారిది ఏమైతే ప్రాపర్టీసే కానివ్వండి, ఆయన ఎలా అక్రమ సంపాదనలే కానివ్వండి, అవన్నీ కూడా ఆయనకి. సో అది దాని మూలన ఆయన ఢిల్లీలో కూర్చోపెట్టి లాబింగ్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయన పర్సనల్ దానికి కూడా ఆయనే యూజ్ చేసుకోవటం అయింది, పార్టీ అండ్ పర్సనల్కి. సరే పార్టీ ఎలాగో అయిపోయింది, అది పోతుంది. సో పర్సనల్ అయినా కాపాడుకోవాలి. పర్సనల్ అంటే ఏంటి, ఆయన ఆస్తులు కాపాడుకోవాలి, ఆయన జైలుకి వెళ్లకుండా ఉండాలి. ఇదే ఆయన ఇప్పుడు. పార్టీ ఏముందండి, పార్టీ పోతే పోయింది, ముందు నేను జైలుకి వెళ్ళకూడదు, నా ఆస్తులు నాకు సేఫ్గా ఉండాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఉంటుంది. దాని తాలూకా ఏంటంటే, ఒకవేళ వాళ్ళు నిజంగా విభేదిస్తే మటుకు ఈయన థ్రెట్లో ఉన్నట్టు విజయసాయి రెడ్డి గారు. ఓకే, ఆయన ఒకవేళ విభేదించలేదు అని అనుకున్నప్పుడు, సయ్యద్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామానే ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.